ఇప్పుడు హీరోయిన్ ఎంట్రన్స్ రాదా? మీ పేరు? శిరీష. శిరీష గారు. ఎదురుకున్న వాళ్ళు ఎవరండి? వీడెవడో తెలుసా మేడం? ఆయన మొగ్గుని పట్టుకుని ఇది ఎవడో తెలుసా వాళ్ళని అడుగుతుంది ఏంటి? షో తాలూకా ఫార్మాటే మారిపోయింది. వచ్చిన వాళ్ళు వాళ్ళని క్వశ్చన్ చేస్తారు, వాళ్ళని క్వశ్చన్ చేయడం కాదు. అవును వీడు ఎలాంటోడో తెలుసా సార్ మీకు? అట్టప్ప బాహుబలిని చంపినవాడు కూడా సస్పెన్స్ ఫీల్ అయ్యి ఉన్నాడు అందులో. చెప్పడానికి కూడా నన్ను మాటలు రావట్లేదు మేడం. అయ్యో బాబోయ్, ఆయన నేను ఆకనండి మీరు ముళ్ళండి అంటున్నాడు. అదే రివర్సల్ చెప్పిందావిడ. కాబట్టి వెళ్ళిపోయింది. ఏం పని చేస్తాడు? రఫాడిస్తుంటాడు. అతనే పని గురించి అడిగాడు. ఈవిడ మాత్రం ఆ పని గురించే చెప్పింది, రఫాడిస్తాడని. అదే కదా. ఏంటి 24 గంటలు రఫాడియడమే. అంటే ఏంటమ్మా ఏంది? కొత్త పదం? ఇంకా ఓపెన్ గా నేను ఎలా చెప్పగలను మేడం? ఓకే. ఓకే. ఓ దట్ట ఐ థింక్ వాటర్ అంత ఎక్స్ప్రెషన్ చూడు. ఆయన టాస్క్ చూసి ఎరా నీలా అంత ఉందా అన్నట్టు పెట్టాడు చేసి. ఆడప్పుడు సార్ చూసి అంటాడు, సార్ అన్నం లేకపోయినా ఉండగలను కానీ అది లేకపోతే ఉండలేదు. పోనీ ఏదో లవర్స్ అంటే ఎవరికైనా ఆ మోజు ఉంటది. వీడికి పిల్ల పుట్టిన తర్వాత కూడా రఫా ఆడించడం ఎక్కువైపోయింది. ఫిజికల్ నీడ్స్ రెగ్యులర్. ఆవిడేం చెప్పినప్పుడు కూడా రఫ్ ఆడించడం పదాన్ని బాగా పెడుతుంది. అదే. మరి చెప్తుంది. నా తల్లిదండ్రులు నా దగ్గర లేరు, భర్తకి చెప్పుకుందామని తల్లిదండ్రులు లేరు, ఈడేమో డైలీ రఫాడిచ్చేస్తున్నాడు. ఎవరు చెప్పుకోవాలో అర్థం కాలేదు. అది 15 minutes రప్పాడించి మిగతా ఓదారుస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటి ఓదార్పు కోరుకుంది. Yes. యూనిటీ మళ్ళీ ఇద్దరులో. సరే ఇవి నేను అనొచ్చలేదన్నా. మీ ఆయన అంత రఫాడిస్తున్నప్పుడు నువ్వే విసిగెత్తిపోతే ఇంకొకరితో ఎలా కరెక్ట్ అవుతావమ్మా నువ్వు? అదే మా డౌట్. ఫస్ట్ నుంచి డౌట్. యాక్చువల్లీ ఆడి కాదు రఫ్ ఆడిస్తుంది, ఈవిడే రఫ్ ఆడిస్తుంది. అవునమ్మా, ఇప్పుడు ప్రేమిస్తున్నప్పుడు కూడా ఇతరులు ఇది కనిపించలే కదా. రఫ్ ఆడించడం అది ప్రేమ అన్నారు అమ్మాయి, ఆ సార్. మాట అనమ్మా, ఎల్లగా చేస్తున్నాం నాకు మేము. ఎన్నాళ్ళుగా చేస్తున్నారమ్మా నువ్వు? బాబు బతిలాడుతున్నారు వాళ్ళు. అమ్మా ఆపమ్మా ప్లీజ్. రఫ్ ఆడిస్తుంటే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే నాకు ఏవో గుర్తొస్తున్నాయి అమ్మా.